Why do real estate developers or builders make mistake while constructing or developing a gated communities, large gated communities? ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. చాలామంది పెద్ద డెవలపర్స్ అంటే డెవలపర్ అంటే 10 ప్లాట్లు డెవలప్ చేసేవారు ఉంటారు, 100 ప్లాట్లు డెవలప్ చేసి ఉంటారు, 1000 ప్లాట్లు డెవలప్ చేసి ఉంటారు, 1000 ప్లాట్లు, అందరూ బిల్డర్ డెవలపర్ అంటారు. బట్ ఎస్పెషల్లీ లార్జ్ గేటెడ్ కమ్యూనిటీ అంటే 50 ఎకరాలు 100 ఎకరాలు ప్రాజెక్ట్ చేసేవాళ్ళు లార్జ్ ప్రాజెక్ట్స్ ఉంటాం. సో వీళ్ళు ఏంటంటే కొంతమంది బిల్డర్స్ అయితే టోటల్ A to Z ఏదైతే సేల్ అగ్రిమెంట్లో కమిట్ అయ్యారు, పర్మిషన్స్ కమిట్ అయ్యారు మొత్తం చేస్తారండి. కానీ ఈ మధ్యలో ట్రెండ్ ఏంటంటే 70-80% చేసి మిగతా 20% వదిలేస్తున్నారు. ఒకటి దీనివల్ల ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో బయర్స్ హ్యాపీగా ఉండరు. ఇప్పుడు కొనుక్కున్న బయర్ మళ్ళీ మన దగ్గరికి రాడు. ఎందుకంటే 20% అంటే డబ్బులు కలెక్ట్ చేసినప్పుడు మనం మొత్తం కలెక్ట్ చేయాలి. స్టాండర్డ్ బిల్డర్స్, లాంగ్ టర్మ్ బిల్డర్స్, 3 decades 4 decades ఉన్న బిల్డర్స్ జనరల్గా చేయరు. బట్ అప్కమింగ్ బిల్డర్స్ కానీ, స్లో టైం బిల్డర్ కానీ, లో టైం బిల్డర్ కానీ అత్యాశకు పెరిగిపోతారు. ఆశ నుండి అత్యాశకు వెళ్తారు, అత్యాశ నుండి దురాశకు వెళ్తారు. సో దురాశకు వెళ్ళినప్పుడు కంప్లీట్ చేయరు, ఆ ప్రాజెక్ట్తో ఎండ్ అయిపోతాడు లైఫ్. ఒక హీరోయిన్ ఒక సినిమా తీశారు, పూజకు పనికిరాని పువ్వు అని, అక్కడితో లాస్ట్ హీరోయిన్. సో నేను అనేది ఏంటంటే మనం ఎప్పుడు కూడా కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైతే కమిట్ అయ్యామో ఆ పేపర్ మీద కమిట్ యాజ్ ఇట్ ఈస్ మన ఇస్తే దే విల్ ఫీల్ హ్యాపీ అండ్ దే విల్ టెల్ టు 100. డిస్సాటిస్ఫైడ్ కస్టమర్ 100 మంది చెప్తే సాటిస్ఫైడ్ కస్టమర్ ఓన్లీ 10 మంది చెప్తారు. సో పెద్ద లార్జ్ లీస్ డెవలపర్స్ ఏంటంటే అంతా బాగా చేస్తారు, లాస్ట్ 10-20% మాత్రం వదిలేస్తారు. సో దీనివల్ల ఇబ్బందులు క్రియేట్ అవుతాయి. ఎందుకంటే ఆ కస్టమర్ ఎంతో ఆశతో మీ దగ్గర పెట్టాడు, మీ దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కున్న కస్టమర్ హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు మన ఇంట్లో టెనెంట్ ఉంటే రెంట్ ఇచ్చేటప్పుడు హ్యాపీగా ఇవ్వాలి, బాధపడిస్తే మనకు వర్కౌట్ కాదు. సో ముఖ్యంగా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎమ్యూనిటీస్ని డెవలప్ చేయరు. ఎమ్యూనిటీస్ని సో ఇచ్చేస్తారు, లేకపోతే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు టైం తీసుకొని కడతారు. ఇంకొక మిస్టేక్ ఏంటంటే కొంతమంది చేసేది, చాలామంది డెవలపర్ దగ్గర కొనుక్కున్న రీసేల్ వాల్యూ ఉండదు. రీసేల్ వాల్యూ ఎందుకు ఉండదంటే 2025లో 2027, 28 ప్రైస్ని అమ్మేస్తారు మీరు. ఎందుకంటే ఆ ప్రైస్ అయితే 3 సంవత్సరాలు అయితే కానీ డెవలప్మెంట్ రాదు. ప్లస్ ఇంకోటి ప్రాజెక్ట్ కంప్లీట్గా 100% డెవలప్మెంట్ కాకపోతే మీరు రీసేల్ వాల్యూ అనేది పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ ముస్తాబు చేయనప్పుడు వాల్యూ పెరుగుతుంది. రా మెటీరియల్ రా స్టేజ్లో అంత బాగుండదు. అదే గేటెడ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఎమ్యూనిటీస్ అన్ని కంప్లీట్ చేస్తే దానికి నిండుతనం వస్తుంది. నిండుకుండా తొలగదు అని ఒక సామెత ఉంది. సో అది చేయట్లేదండి. సో రెండో ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ నాట్ గివింగ్ కరెంట్ ప్రైస్. ఆ ఎమ్యూనిటీస్ పేరు చెప్పి, డెవలప్మెంట్ పేరు చెప్పి దే ఆర్ గివింగ్ 2-3 years అడ్వాన్స్ ప్రైస్ ముందు ఇచ్చేస్తున్నారు. అందుకని ఎవరైనా బయ్యర్ 6 నెలలు 1 year అమ్ముకుంటే కొన్న రేటు కూడా రావట్లేదు. ఇది చాలామంది ఫ్యాక్ట్ తెలుసుకోవాలి. కొన్ని ఫ్యూ బిల్డర్స్ చేస్తున్నాను, అందరూ చేయట్లేదు. సో వీఆర్ నాట్ బ్లేమింగ్. ఇది చేసేవాళ్ళ సంఖ్య తక్కువ, బట్ హైలైట్ చేసినందుకు మీరు తెలుసుకోవాలని. అందుకనే ఎప్పుడు మీరు డీల్ చేస్తే మీరు యూ షుడ్ గో త్రూ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. మూడోది ఏంటంటే చాలామంది ఎమ్యూనిటీస్ని ట్రాన్స్ఫర్ చేయట్లేదు. చిన్న టైం బిల్డర్స్, పెద్ద టైం బిల్డర్స్ కూడా చూశాను నేను. 30-40 years ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ కీపింగ్ ది ఎమ్యూనిటీస్ ఇన్ దేర్ నేమ్. యాక్చువల్లీ సొసైటీ ప్రకారం దే షుడ్ ఫార్మ్ ఏ సొసైటీ అండ్ దే హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ ఆల్ ది ఎమ్యూనిటీస్ టు దిస్ క్లబ్. గిఫ్ట్ డీడ్ చేయాలండి, మార్ట్గేజ్ చేసి రిలీజ్ చేయాలి, గిఫ్ట్ డీడ్ చేసి వాళ్ళకి అప్పచెప్పాలి. అది చేయనప్పుడు ది బిల్డర్ ఈజ్ ఎంజాయింగ్ స్టిల్. ఆయనకి సంబంధం లేకపోయినా ఒక ప్రాజెక్ట్ చేసిన తర్వాత బిల్డర్ హ్యాస్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ది ప్రాజెక్ట్. కానీ కొంతమంది మెయింటెనెన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని కార్పొరేషన్ తీసుకొని మెయింటెనెన్స్ చేస్తూ ఉంటున్నారు. చేసి వచ్చిన లాభాలు వాళ్ళు కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది చేయకూడదండి. యాక్చువల్లీ లా ప్రకారం అయితే బిల్డర్స్ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ ఆల్ ది ఎమ్యూనిటీస్ టు ది సొసైటీని గిఫ్ట్ డీడ్ చేసేసారు. రోడ్లు కానీ, పార్కులు కానీ, క్లబ్లు కానీ, వాట్ ఎవర్ అదర్ ఫెసిలిటీస్ ఏవి ఇచ్చినా దే హ్యావ్ టు డూ ది గిఫ్ట్ డీడ్. చాలామంది గిఫ్ట్ డీడ్ అడుగుతారు లాయర్స్. అసలు కొంతమంది గిఫ్ట్ డీడ్ అడగరు. గిఫ్ట్ డీడ్ లేకపోతే ఆ బిల్డర్కి ఎప్పటికీ దాని మీద హక్కు ఉండిపోతుంది. సో రేరా బట్టి లేకపోతే డిటీసీపీ, హెచ్ఎండిఏ బట్టి మనం అవి చూసుకోవాలి. కొనేటప్పుడు బయర్స్ ఇవి కూడా చెక్ చేసుకోవాలి. మీ రైట్ ఎవరికి ఉంది, ఎవరికి ఇండివిజువల్గా రైట్ ఉంటుందండి. సొసైటీ ఎప్పుడు సొసైటీ 7 member సొసైటీ ఫామ్ అవుతుంది, వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆ సొసైటీ మనోడు 2 వచ్చే కొత్త సొసైటీకి ఇవ్వాలి. ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, జాయింట్ సెక్రటరీ కానీ, ట్రెజరర్ కానీ, వైస్ వీళ్ళందరూ ఉంటారు. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఎవరైనా బయ్యర్ కొనుక్కున్నాడు, ఒక ప్రొఫెషనల్ రియాల్టర్ని అపాయింట్ చేసుకోండి. ఈ పాయింట్స్ అన్ని చెక్ చేసుకోండి. రీసేల్కి అయితే కొన్ని ఫ్యాక్టరీస్ చెక్ చేయాలి, ఫ్రెషర్కి అయితే కొన్ని ఫ్యాక్టరీస్ చెక్ చేయాలి, అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఒకటి చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోకుండా కొనుక్కుంటే తర్వాత ఇబ్బంది పడతారు. ఎస్పెషల్లీ ఫామ్ ప్లాట్స్లో అయితే మరి దారుణంగా
అసలు క్లబ్ హౌస్ డిక్లేర్ చేస్తారు, క్లబ్ హౌస్ కట్టట్లేదు 10 years అయినా. రోడ్స్ హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. అది గవర్నమెంట్ పర్మిషన్ అక్కర్లేదు కూడా, పంచాయతీ కాబట్టి చాలామంది ఎల్ఆర్ఎస్ లేకుండా అమ్మేస్తున్నారు, ఎల్ఆర్ఎస్ లేకుండా కొనేస్తున్నారు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ రావాలంటే ఎల్ఆర్ఎస్ పెడితేనే పర్మిషన్ వస్తుంది. ఇలాంటివి చాలామంది తెలియదు. సో మీరు ఏ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా అలాంటి స్పెషలిస్ట్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వస్తే మీకు రైట్ వేలో గైడ్ చేస్తాను. ఉన్న వాళ్ళు ఫ్యూ బిల్డర్స్, ఆ బిల్డర్స్ కూడా కొన్ని వేల కోట్లు కలెక్ట్ చేసుకొని బొట్లు తిప్పేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. సో కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నా, కట్టుకోవడానికి కొనుక్కోవాలన్నా, ఇవి కంపల్సరీ దీని మీద ఒక కేర్ తీసుకొని ఒక అబ్జర్వేషన్ చేసి దీని గురించి తెలుసుకోండి. ఈ అంతా మీరు చేసుకుంటే పర్లేదు, మీరు చేసుకోలేదు మా దగ్గరికి వస్తే మేము హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ.